గంటల పాటు సాగిన టెన్షన్కు తెరపడింది. బందీలు క్షేమంగా విడుదలయ్యారు. బందీలను అడ్డుపెట్టుకుని డ్రామాలాడిన టెర్రరిస్టు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. మొత్తానికి సిడ్నీ కెఫే కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. కమాండో ఆపరేషన్తో పోలీసులు బందీలను విడిపించారు. దుండగుడి చెర నుంచి సురక్షితంగా బయటపడిన వారిలో తెలుగువాడు కూడా ఉన్నాడు. సిడ్నీ సోమవారం ఉదయం 9:30 నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రం మార్టిన్ ప్లేస్లోని లింక్ చాక్లెట్ కేఫ్. అంతా హాయిగా సేద తీరుతున్నారు. ఇంతలోనే ఎవరు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అంతా హ్యాపీగా ఉన్న వేళ షాట్గన్, మందుగుండు సామగ్రితో ఓ దుండగుడు కేఫ్లోకి ప్రవేశించాడు. కేఫ్ ద్వారాలు మూసేసి తుపాకీతో అందర్నీ బెదిరించాడు. కేఫ్లోని 15 మందిని తన అధీనంలోకి తీసుకున్నాడు. అందులో తెలుగువాడైన ఇన్ఫోసిస్ ఉద్యోగి అంకిరెడ్డి విశ్వకాంత్ రెడ్డి, మరో భారతీయుడు పుష్పేందు ఘోష్ కూడా ఉన్నారు. మొత్తం 15 మందిని బందీలుగా చేసుకున్న ఆ ఉగ్రవాది 16 గంటల సేపు నరకం చూపించాడు. ఉగ్రవాది 15 మందిని కిడ్నాప్ చేసిన విషయం సిడ్నీ అంతా దావానలల్లా వ్యాపించింది. అంతే, న్యూ సౌత్ వేల్స్ పోలీసులు రంగంలోకి దిగి బందీలను క్షేమంగా విడిపించే చర్యలు చేపట్టారు. అక్కడి నుంచి ఆపరేషన్ మొదలైంది. ఉగ్రవాద ఘటనలపై స్పందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన టాస్క్ ఫోర్స్ కమాండోలు రంగంలోకి దిగారు. మార్టిన్ ప్లేస్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ కేఫ్కు సమీపంలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. 400 మీటర్ల దూరంలో ఉన్న భారతీయ కాన్సులేట్ ఉద్యోగులను పంపించేసింది. ఇక అత్యాధునిక ఆయుధాలతో కేఫ్లోకి దూసుకెళ్లిన కమాండోలు టెర్రరిస్టులను టార్గెట్ చేసుకున్నారు. కాసేపు భారీ శబ్దాలు, తుపాకీ కాల్పుల మోతతో కేఫ్ మారుమోగింది. దాదాపుగా 16 గంటల పాటు కిడ్నాప్ టెన్షన్ కొనసాగింది. చివరకు కమాండోలు బందీలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కమాండోలు ఉగ్రవాదికి మధ్య జరిగిన కాల్పుల్లో టెర్రరిస్టు హతమయ్యాడు. అతనితో పాటు మరో 2 కూడా చనిపోయినట్లు సమాచారం. మరో 3 గాయపడ్డట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని సిడ్నీ పోలీసులు ప్రకటించారు. విశ్వకాంత్ సురక్షితంగా బయటపడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాది చెర నుంచి విశ్వకాంత్ విముక్తి పొందడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఏమవుతుందోనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విశ్వకాంత్ క్షేమంగా రావడంతో సంతోషంలో మునిగిపోయారు. పులినోట్లో చిక్కి ప్రాణాలతో బయటపడితే ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వకాంత్ పరిస్థితి అలా ఉంటుంది. తెలుగువాడైన విశ్వకాంత్ సిడ్నీలో సాయుధ దుండగుడి చేతిలో బందీగా చిక్కాడు. చివరకు సురక్షితంగా తప్పించుకున్నాడు. కాస్తలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అంకిరెడ్డి విశ్వకాంత్ గుంటూరు వాసి. విశ్వకాంత్ తండ్రి ఈశ్వర్రెడ్డిది వైఎస్ఆర్ జిల్లాలోని వీరప్పనాయనపాలెం మండలం గంకిరెడ్డిపల్లె గ్రామం. 1986లోనే ఈశ్వర్రెడ్డి గుంటూరు వచ్చారు. ఇక్కడే ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఈశ్వర్రెడ్డికి విశ్వకాంత్తో పాటు 2 కుమార్తెలు అపర్ణ, హితవిద్య ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లయ్యాయి. విశ్వకాంత్ గుంటూరు కోరుకొండ సైనిక్ స్కూళ్లలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వకాంత్కు ఇన్ఫోసిస్లో ఉద్యోగం లభించింది. సంస్థ పని మీద 7 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లాడు. విశ్వకాంత్కు భార్య శిల్ప, 3 ఏళ్ల కూతురు అక్షయ ఉన్నారు. అయితే సాఫీగా సాగుతున్న ఆయన జీవితం సోమవారం అనూహ్య మలుపుకు లోనైంది. ఎప్పట్లాగే సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో విశ్వకాంత్ ఆఫీస్కు వెళ్లాడు. కొద్దిసేపయ్యాక బయటకు వచ్చి స్నేహితులతో కలిసి మార్టిన్ ప్లేస్లో ఉన్న లిన్ కేఫ్లోకి వెళ్లాడు.
అంతలోనే ఉగ్రవాది చేతికి చిక్కాడు. కేఫ్లోకి చొరపడ్డ టెర్రరిస్ట్ అక్కడున్న వారిని బందీలుగా చేసుకోవడంతో కేఫ్లో మిగతా వారితో పాటే విశ్వకాంత్ కూడా బందీగా మారిపోయాడు. ఇన్ఫోసిస్ ప్రతినిధులు విశ్వకాంత్ తండ్రి ఈశ్వర్రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు వణికిపోయారు. తమ కుమారుడికి ఏమవుతుందోనని తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అటు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ఇటు గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో నిరంతరం టచ్లో ఉంటూ విశ్వకాంత్ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ వచ్చారు. గంటలు గడుస్తున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరిగిపోయింది. విశ్వకాంత్ క్షేమంగా బయటపడాలంటూ దేవుణ్ణి వేడుకున్నారు. అయితే విశ్వకాంత్ అదృష్టమో కుటుంబ సభ్యుల ప్రార్థనో సిడ్నీ పోలీసుల చాకచక్యమో మొత్తానికి విశ్వకాంత్ ఉగ్రవాది చెర నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సిడ్నీ కేఫ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు.